అన్నదాతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరును ధర్మవరం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే వ్యవసాయ శాఖ మంత్రి రైతులను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఆరుగాలం కష్టపడే అన్నదాతలను విస్మరించే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని కేతిరెడ్డి హెచ్చరించారు. చెప్పు ఏదో ఏం లేదు చెప్పండి. రోజు రైతాంగం పడుతున్న ఇబ్బందుల మీద, రైతాంగం పడుతున్న సమస్యల మీద ప్రభుత్వానికి వారు నిద్రపోయేవాడిని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వారిని లేపాలంటే ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు రైతుల్ని ఏదో బఫే ఓపెన్ అయినప్పుడు అందరు పోయి బఫే మీద పడతారు కాబట్టి రష్ కనపడుతుంది అని చెప్పడం నిజంగంటే సిగ్గుచేటు, నిజంగంటే బాధాకరమైన విషయం. ఒక రైతు ఆత్మాభిమానంతో ఉంటాడు, ఒక రైతు ఆత్మాభిమానంతో బతుకుతూ ఉంటాడు. తనకు తెలుసు ఈసారి పంట వేస్తే నష్టం వస్తుంది, ఇబ్బంది జరుగుతుంది అని. కానీ ఆ నేల తల్లిని మీద పంట పండించకపోతే ఈ భారతదేశానికే ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతోనే ఆయన వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. ఎన్ని అప్పులు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో రైతుకు ఉండేవి ఎవరికి ఉండవు. పొద్దున తెల్లారుజామున 3 గంటలకు మొదలు పెడితే రాత్రి వరకు ఉంటుంది. అలా కష్టించిన రైతు ఈరోజు ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఆ విధంగా భోజనం కోసం కొట్లాడుకునే వారి కిందికి పోల్చడం నిజంగానే బాధాకరమైన విషయం. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్న యూరియా కావచ్చు, ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి, అవన్నీ వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అనేది మా ప్రధాని యొక్క అలిగేషన్ కూడా. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ లేవు, గిట్టుబాటు ధర లేవు. గిట్టుబాటు ధర లేకుండా మనం కూడా చూసాం. బంగారుపాలెంలో రైతులు ఏ విధంగా పడేశారు, టమోటా ఏ విధంగా పడేస్తున్నారు, ప్రతి పంటకు కూడా. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, మార్కెట్లో ఇంటర్వెంట్ కావటం లేదు. కాబట్టి అంత బ్రోకర్లదే రాజ్యం అవుతుంది. ఈ సందర్భాన్ని చూసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేల్కోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ పోలీసులు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నిర్బంధించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు సుఖాలు చూసుకుంటున్నారో ఇదో కానీ ఈరోజు పెడుతున్నారు ప్రోగ్రాం, రేపు పెడుతున్నారు సూపర్ 6 సూపర్ సక్సెస్. డెఫినెట్గా ఏమైనా అనుకోవచ్చు, ఏముంది, అది ఇచ్చినా లేకుండా సక్సెస్ అనుకోవడంలో తప్పేముంటుంది. అయిన తర్వాత ఉంటుంది కదా, ఈ పవన్ కళ్యాణ్ సినిమా లాగా ఉంటుంది, హిట్ అంటారు కానీ కలెక్షన్ లేవు అట్లా ఉంటుంది అనమాట. ఇది మనం హిట్ అనుకుంటే ఎట్లయితే ఉంటాయి, సినిమా కలెక్షన్లు వస్తే హిట్ అవుతుంది. సో అదేవిధంగా ప్రజలు ఆనందంగా ఉంటే నువ్వు సూపర్ సక్సెస్. సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్. ప్రజలు ఆనందంగా లేరనుకో, నీ అది సక్సెస్ కిందికి రాదు, ఇట్స్ ఫెయిల్యూర్ కిందికి వస్తుంది. సో ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా ఒక కన్నీటి పర్యంతరమే వస్తుంది రైతుకు. డెఫినెట్గా మీరందరూ కూడా ఈ సినిమా వాళ్ళు హీరోలు, వీళ్ళు కాదు హీరోస్. నిజమైన హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది ఒక రైతు, బార్డర్లో ఉన్న సైనికుడు. అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు. సో వాళ్ళు నిజమైన హీరోలు. ఇవన్నీ మధ్యలో ఇవన్నీ డమ్మీలు హీరోలు అన్నమాట. ఇవన్నీ డూపులు పెట్టుకొని చేసేది. నిజమైన హీరోలు వాళ్ళకి గౌరవం ఇస్తేనే ఏ ప్రభుత్వమైనా కానీ మనగడ సాధ్యమవుతుందని చెప్తారు.